సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ గాయత్రి నగర్ ఎంపీడీఓ ఆఫీస్ రోడ్ లో ఉన్న పాన్ షాప్ లో ఈ నెల 17న చోరీ జరిగింది. నగదు వస్తువులు ఎత్తుకెళ్లిన పలాసకు చెందిన చిల్లర దొంగ కుమార్ ఆదివారం ఉదయం దొంగిలించిన వస్తువులను పాన్ షాప్ యజమాని శ్రీరాములకిచ్చి దోచుకున్న నగదు తర్వాతిస్తానని నమ్మబలికి క్షమించాలని ప్రాధేయపడ్డాడు. పాన్ షాప్ యజమాని దొంగను పోలీసులకు అప్పగించడంతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల కాశీబుగ్గ పిఎస్ పరిధిలో జరిగిన చోరీలు, బైక్ దొంగతనాలపై నిందితుడిని తనదైన శైలిలో అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. గల్లాపెట్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత నేను సాయి మోనిక పాన్ షాప్ రన్ చేస్తున్నాను. ఈ పండుగ సందర్భంగా మా సొంత ఊరికి వెళ్ళడం జరిగింది. ఈ రోజు వచ్చినప్పటికీ నేను మార్నింగ్ మా దాస అంకుల్ గారు ఫోన్ చేసి చెప్పారు, ఇలాగా మీ షెల్టర్ పాన్ షాప్ ద్వారా తాళం పగలగొట్టి షెల్టర్ వదిలేసి మొత్తం వచ్చినప్పటికీ చూసేటప్పటికి మా షాప్లో మొత్తం ఇది కౌంటర్ మొత్తం ఖాళీ, క్యాష్ కౌంటర్ పక్కన ఉండే కౌంటర్ 2 కౌంటర్ ఖాళీ చేస్తున్నారు. దాంట్లో ఉండే మొత్తం ఏ టు జెడ్ అమౌంట్ ఖాళీ చేసినారు. తర్వాత ఉండే కాస్ట్లీ ఐటమ్స్, డైరీ మిల్క్ ఐటమ్స్ ఉండేవి, దాంట్లో బిస్కెట్స్ మొత్తం పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ మొత్తం తీసుకెళ్ళిపోయినారు. షాప్ మొత్తం చిందరబందర చేస్తున్నారు. మ్యాక్సిమం ఒక 20,000 అంటే క్యాష్ ఐటమ్ అని కలిపి దగ్గర ఒక 20,000 వరకు ఉంటుందండి. నగదు రూపంలో దగ్గర ఒక 5,000 రూపాయల వరకు అంతే. నేను ప్రతి నెల అన్నమాట షాప్లో చిన్న డబ్బా, ప్లాస్టిక్ డబ్బాలో దాంట్లో రోజుకి 200 రూపాయలు చొప్పున నేను ఉంచి దాన్ని రెంట్, షాప్ రెంట్ ప్లస్ కరెంటు బిల్లు గురించి సపరేట్ చేసుకునేవాడిని. ఆ అమౌంట్ పోయింది. తర్వాత ఈ 10 రూపాయలు 20 రూపాయల ఖాతా అది ఇంటికి తీసుకెళ్ళాం కాబట్టి షాప్లో ఉంటామని అది దగ్గర ఒక 2-3 వేల రూపాయలు ఉంటుందండి.